హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎలా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీకు ఏదైనా స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానండి. అలాగే మీకు ఏదైనా బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి, మీ సైజ్ బ్లౌజ్కి అలా ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ వర్క్ స్టార్ట్ అయింది కరెక్ట్గా సెంటర్కి ఎడ్జ్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా మీరు కరెక్ట్గా మధ్యలోకి మిడిల్లోకి సెంటర్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టు ఇలా పెట్టుకోండి. వర్క్కి రైట్ సైడ్ అనమాట లైనింగ్, ఎందుకంటే మనం ఇలా స్టిచ్ వేసి బ్యాక్కి తిప్పుకుంటాం అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు కరెక్ట్గా మనకి మార్కింగ్ ఎక్కడుందో వర్క్ అక్కడే ఉందన్నమాట, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు వచ్చేసి మీకు పిన్స్ ఉంటే పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా. ఫస్ట్ ఈ సెంటర్ పాయింట్ అలాగే ఈ పాయింట్ కలిసేటట్టు ఇలా పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది అటు ఇటు కదిలిపోకుండా ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ మార్కింగ్ చేసుకున్నారో అక్కడికే వచ్చింది అనమాట. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ పిన్ తీసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇటు రాంగ్ సైడ్కి తిప్పుకొని మీకు వర్క్ ఎటైతే కనిపిస్తుందో అటు సైడ్ తిప్పుకొని ఇప్పుడు ఎడ్జ్కి అనమాట ఈ వర్క్ ఎక్కడుంది, ఈ వర్క్ మీద స్టిచ్ అనేది చాలా ఎడ్జ్కి, వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ వేసుకోండి, వర్క్ మీద పడకుండా. ఇదిగోండి, కరెక్ట్గా మనం వర్క్ ఎడ్జ్కి వేసాను అనమాట. స్టిచ్ కనిపిస్తుంది కదా మీకు, చాలా ఎడ్జ్కి ఇలా వర్క్ మీదకి వెళ్ళకుండా ఇలా ఎడ్జ్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాదం ఖర్చు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మీరు మనం నార్మల్ బ్లౌజ్కి మోడల్ కుట్టుకున్నప్పుడు ఎలా అయితే టక్స్ పెట్టుకుంటామో అలా మొత్తం నెక్ చుట్టూ ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరిగిద్ది అనమాట, షేప్ కూడా నీట్గా కనిపించింది. ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ఎడ్జ్కి లైనింగ్ క్లాత్ మీద ఈ ఫ్యాబ్రిక్ అంతా అటు సైడ్ పెట్టేసుకొని, అంటే ఇటు లైనింగ్ వైపు ఇలా పెట్టేసుకొని ఖర్చు మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఈ రౌండ్ తిప్పుకున్నప్పుడు నీట్గా అడుగున ఉన్న లైనింగ్ క్లాత్ కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇదొక టిప్ అనమాట. ఇలా స్టిచ్ చేసుకోండి, మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, రౌండ్ అనేది ఎంత నీట్గా ఫోల్డ్ అయిపోయిందో మనకి. ఇలా ఫోల్డ్ అయిన తర్వాత నేను మీకు నెక్ వచ్చేసి ఇన్విజిబుల్ నెక్ చూపిద్దాం అనుకుంటున్నాను, అందుకని ఈ పైన స్టిచ్ అనేది వేసుకోవట్లేదు. మనం ఫ్రంట్ పార్ట్స్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ వేసుకుందాం, ఓకేనా? వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవచ్చు. మీరు ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా కుట్టేసుకోవచ్చు, అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా, మనం ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇన్విజిబుల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. హ్యాండ్స్ రెడీ చేసుకునేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు కరెక్ట్గా సెంటర్కి
మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. వర్క్ అనేది ఇలా పెట్టుకొని చెక్ చేసుకోండి ఎక్కడ వరకు వచ్చింది వర్క్. ఈ వర్క్ మిడిల్ పాయింట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడ ఒక టక్ కానీ మార్కింగ్ కానీ పెట్టేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, లేదంటే వర్క్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చింది అనమాట. అలాగే ఈ లైనింగ్కి కూడా మనం కరెక్ట్గా సెంటర్ ఎక్కడుందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకొని దాన్ని బట్టి ఫస్ట్ అయితే రఫ్గా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎప్పుడైనా రఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు రఫ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను రఫ్గా ఓన్లీ ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మీ క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని వర్క్ ఎక్కడ ఉందో మనం బ్యాక్ సైడ్ నెక్ ఎలా అయితే వేసుకున్నామో అలా వర్క్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్కి ఎలా అయితే వేసుకున్నామో ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇలా రబ్ చేసుకొని ఈ లైనింగ్ మీద ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారు కదా నేను ఎంత ఎడ్జ్కి అయితే స్టిచ్ వేసానో అలా ఎడ్జ్కి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది అనమాట. హ్యాండ్ కూడా మీరు బ్యాక్ సైడ్ తిప్పుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా తిప్పుకొని వర్క్ బ్లౌజ్కి కంపల్సరీ మీరు డిజైన్ చూసుకోండి ఎక్కడ వేసుకోవడానికి మీరు పాసిబిలిటీ ఉంది, స్టిచ్ ఎక్కడ వేస్తే కనిపించదు అనేది చూసుకొని స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేసుకోకపోతే ఏమైందంటే ఇదిగోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా లైనింగ్ పార్ట్ అనేది ఇలా వచ్చేసిద్ది అనమాట. అందుకని మీరు ఎక్కడైనా పర్లేదు చూసుకొని వీలైనంత దీనికి దగ్గరలో ఒక 1/4 ఇంచు లోపుగా ఒక స్టిచ్ వచ్చేటట్టు వేసుకోండి. ఇదిగోండి మీకు స్టిచ్ అనేది ఏమి కనిపించట్లేదు చూసారా, నేనైతే ఈ చివర ఎడ్జ్కి వేసుకున్నాను. ఇదిగోండి చాలా ఎడ్జ్కి, లేదంటే మీరు థిక్గా వచ్చిన డిజైన్కి అయితే ఇక్కడ పైపింగ్లా వచ్చింది కదా కొన్నిటికి, ఈ పైపింగ్ పక్కగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా జాయింట్ వేసేసుకుందాం. మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. అదే మందంగా ఉన్న క్లాత్ అయితే రివర్స్ పెట్టుకొని లైనింగ్ వైపు స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నాం. బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం ఫ్రంట్ నెక్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ వీల్తో వేసుకున్నాం కాబట్టి 2 పార్ట్స్కి ఇలా మార్కింగ్ అనేది పడిపోయింది. దాని మీద ఒకసారి డ్రా చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ హ్యాండ్స్ ఎలా అయితే వేసుకున్నామో అలా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ రఫ్గా ఒక స్టిచ్ వేసుకున్నాం. ఈ రఫ్గా స్టిచ్ ఎందుకు వేస్తున్నాను అంటే చాలామంది బిగినర్స్కి వర్క్ బ్లౌజ్ కుట్టడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అలాంటి వాళ్ళ కోసం ఈజీగా ఉంటుందని నేను ఇలా అయితే చూపిస్తున్నాను. మీరు ప్రాక్టీస్ అయిన కొద్దీ మీకు ఇలా ఎక్స్ట్రా స్టిచ్ లేకపోయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం.
ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో సైడ్ అన్నమాట. ఇటు సైడ్ ఎప్పుడైనా పైపింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. పైపింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు లుక్ అనేది చాలా ఇన్విజిబుల్ వస్తే ఇన్విజిబుల్, లేదంటే నార్మల్ పైపింగ్ అయినా వేసుకో. చూడొచ్చు మీరు, నేను నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను. నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలి అని వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను వీడియో అనేది. నేను సింగిల్ పాదం అయితే ఏమీ సెట్ చేయలేదన్నమాట. ఒక్కసారి ఇలా కొలుచుకొని ఈ నెక్ ఎక్కడ వరకు వచ్చిందో మార్కింగ్ పెట్టుకొని అక్కడికైతే ఈ నెక్ పీస్ అనేది వేసుకోండి. అప్పుడు మీకు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు హెచ్చు తగ్గులు రావన్నమాట. ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ అనేది ఇలా పైపింగ్ అనేది లోపల వైపుకు ఉండాలన్నమాట. ఇలా వేసి యాస్టీజ్ మనం పైపింగ్ ఏదైతే వేసుకున్నామో స్టిచ్ కరెక్ట్గా దాని మీదే స్టిచ్ వేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చింది పైపింగ్ అనేది. మనం చూస్తున్నారు కదా ఎంత నీట్గా రెడీ అయిందో బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసేసుకున్నాం. ఇలా లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాం. లైనింగ్ మొత్తం జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కొలుచుకొని చూడండి, ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే మీరు డాట్స్ వేసుకున్నాకైనా కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చెక్ చేసుకుంటున్నాను. నేనైతే కరెక్ట్గా జాయింట్ వేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అనమాట మనకి ఫ్రంట్ రౌండ్ అనేది, పైకి కిందకి ఏం తేడా రాకుండా. ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాం. డాట్స్కి నేను ఏ విధమైన మార్కింగ్ పెట్టుకోలేదు, చూడొచ్చు మీరు. ఇలా మార్కింగ్ లేకుండా మనం ఈజీగా ఎలా డాట్స్ వేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టానండి నేను. ఒక్కసారి మన ఛానల్ అయితే మీరు చూస్తే మీరు ఈజీగా ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది అనమాట. నేను ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో. ఇలా నెక్కి ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ భుజం మీద చంక వైపు ఎక్కువ, భుజం వైపు తక్కువ, నెక్ వైపు తక్కువ, ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత నేనైతే ఇలా ఏం డ్రా చేసుకోను, నార్మల్గా వేసేసుకుంటాను డాట్ అనేది. ఎవరికైనా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరలేదు అని ఉండదండి నా దగ్గర. నేను ఏ విధమైన మార్కింగ్ చేయను డాట్స్కి. స్టిచ్ చేసేటప్పుడే బ్లౌజ్ సైజుని బట్టి సుమారు ఈ విడ్త్ అనేది డాట్ విడ్త్ అనేది తీసుకొని వేసేసుకుంటాను. అలాగే డబల్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేశాను అంటే, ఇలా కట్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ డాట్ దానిలో పడదనమాట. అలా పడింది అనుకోండి మీకు డాట్ అనేది నీట్గా ఉండదు, పట్టేసినట్టు వచ్చింది. ఇదిగోండి చూసారు కదా ఫ్రంట్ డాట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. మీకు అర్థమైపోయింది మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ డాట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. ఈ డాట్ మెయిన్ డాట్ వేసుకున్నప్పుడే మనకి అర్థమైపోయింది అనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ కుదురుతుందా లేదా అని. ఇంకా ఈ రెండు వైపుల డాట్స్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి నెక్ వైపు ఎక్కువ ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. ఫోల్డ్ చేసుకొని సుమారు ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఇలా డాట్ వేసేసుకున్నాను. ఈ డాట్స్ షేప్ చాలా మంది ఇలా సూటిగా నిలబడాలి అని అనుకుంటారు. అలా నిలబడాలి అనుకునే వాళ్ళకైతే ఈ డాట్ పొడవు అనేది పెంచుకోండి మీరు. అన్ని డాట్స్ ఒక 1/4 ఇంచు, లేదు నార్మల్గా ఉండాలి మాకు అనుకునే వాళ్ళకైతే ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోండి. అలాగే ఈ చంకలో డాట్ కూడా చాలా ఈజీ. ఇక్కడ మనం వేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ 2 డాట్స్ ఇలా పెట్టుకున్నారంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది అనమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు ఇలా ఈ చంక వైపు పట్టుకున్నారు అంటే ఈ చంక దగ్గర చూస్తున్నారు కదా మీరు, ఇలా హెచ్చు తగ్గులు రాకూడదు అనమాట. ఇలా కరెక్ట్గా 2 పాయింట్స్ అటు సైడు ఇటు సైడు కలుస్తాయి. చూసారు కదా ఇదిగోండి ఇలా కలిసిన దగ్గర ఇది చంకలో డాట్ అనమాట. ఇది కూడా సుమారు ఒక 4 ఇంచెస్కి వేసుకోండి.
ఇదిగోండి చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చినాయో మనకి డాట్స్ అనేవి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఈ కప్పు రౌండ్ అనేది మనకు అర్థమైపోయింది అనమాట మనం డాట్స్ వేసుకున్నప్పుడే. ఈ మధ్యలో గ్యాప్ అనేది కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి, మళ్ళీ ఈ డాట్ నుంచి ఈ డాట్కి అలా వేసుకున్నారు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా డాట్స్ వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇటు సైడ్ డాట్స్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనం 2 పార్ట్స్కి డాట్ సైజ్ అనేది కరెక్ట్గా వేసుకున్నామా లేదా. చూడండి సమానంగా వచ్చింది కదా మనకి ఇక్కడ. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్లు రెడీ చేసుకుందాం. ఇలా లైనింగ్ క్లాత్, నార్మల్ మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా. దీనికి సపోర్టింగ్ కోసం అంటే లోపల సపోర్టింగ్ కోసం ఒకటి ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అనేది కావాలి కదా. అది నేను ఈ లైనింగ్ క్లాత్లో నుంచి తీసుకుంటున్నాను. ఇది మెయిన్ మనం కట్ చేసుకున్న మెజర్మెంట్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు ఇది ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా అది పెట్టుకోండి. దాని మీద మెయిన్ క్లాత్ పెట్టుకోండి. దాని మీద మీరు మెజర్మెంట్ ప్రకారం ఏదైతే కట్ చేసుకున్నారో ఆ షేప్ బెల్ట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోండి. మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఇది చూడొచ్చు మీరు. ఇలా సైడ్ జాయింట్ వైపు అయితే నేను ఇలా కట్ చేసుకుంటాను. ఈ కట్ చేసుకున్నది ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపు అనమాట. అనిపిస్తుంది కదా మీకు. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు. ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి అంటే నెక్ వైపు వచ్చింది కదా. ఇటు ఇది మళ్ళీ సేమ్ నెక్ వైపు పీసే ఇలా పెట్టుకోవాలి. ఇది పక్క పక్కన ఉండాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకున్నారంటే 2 షేప్ బెల్ట్లు ఒకవైపే రెడీ అవుతాయి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా ఒకసారి గోరుతో రబ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మెయిన్ మెజర్మెంట్ ప్రకారం అనమాట. అది ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. నేను వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవట్లేదు. ఓన్లీ కింద వరకు వేసుకొని ఇలా ఫోల్డింగ్స్ అనేవి ఇలా ఉంచేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి 2 కొలుచుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చినాయా లేదా. చూసారు కదా మనకి ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చినాయి అనమాట. ఇప్పుడు వీటిని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ వైపు ఇలా రైట్ సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపు అనమాట. ఇలా కట్ చేసుకున్నది అంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఇటు సైడ్ అనమాట. ఈ షేప్ బెల్ట్ దీనిది అర్థమవుతుంది కదా మీకు. ఇలా పెట్టుకొని ఓన్లీ మెయిన్ క్లాత్ ఉంది కదా ఇది సార్ చూడండి. ఇదిగోండి ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా. ఈ మెయిన్ క్లాత్ని ఇలా రైట్ సైడ్న ఇలా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఎప్పుడైనా ఇలా షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు ఈ చివరి 1/2 ఇంచు ఖర్చు అయితే ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే మీరు ఇలా తిప్పుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది. మీరు ఇలా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి షేప్ బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. గ్యాప్ వచ్చింది మనకు అక్కడ. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో. ఖర్చు అనేది మీరు పెట్టుకునే దాన్ని బట్టి చక్కగా సమానంగా ఇలా పెట్టుకుంటా లాగద్దు, ఏది సాగదీయకుండా ఇలా పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లో రఫ్ లాక్కొని ఒకసారి తీసేయండి. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా, కనిపిస్తుంది కదా మీకు. ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని, నేను ఎలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా ఫోల్డ్ చేసుకుంటా ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా మనకి, ఈ ఖర్చు అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ అడుగున ఏ లేయర్లు పడకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సేమ్ మనం ఒకేలా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ అనేది, మెయిన్ క్లాత్ అనేది ఇలా పెట్టుకొని ఎక్కువ తక్కువలు ఏమీ రాకుండా సమానంగా ఈ రెండు పీసెస్ సమానంగా పట్టుకోండి. అలాగే దాని మీద ఇది ఇలా పెట్టేసుకొని యాస్టీస్ ఇక్కడ ఖర్చుతో ఒక కుట్టు వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ, ఆ కుట్టు మీద అయితే వేసేసుకోండి. చాలా ఈజీ అండి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది పీసులు వచ్చేసే క్లాతులు కానీ గుచ్చుకునే క్లాతులకు కానీ ఇలా వేసుకున్నారు అంటే కంఫర్ట్గా ఉంటుంది. కస్టమర్స్కి వేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా సరే ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ కొంచెం కొంచెం టక్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు రౌండ్ అనేది నీట్గా వచ్చింది అనమాట. షేప్ బెల్ట్ అనేది మనకి రౌండ్ తిరిగిద్ది కదా. ఇలా పెట్టుకొని ఇటు సైడ్న ఇది ఉంది కదా క్లాత్, దీన్ని ఒక్కసారి ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని దీన్ని మెల్లిగా ఇలా లాగేసుకోండి. దీనిలో నుంచి తాగదీయకుండా గట్టిగా లాగొద్దు, మీరు ఈజీగా వచ్చేసిద్ది అనమాట ఒకవైపు అలా పట్టుకొని లాక్కుంటే. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి షేప్ బెల్ట్ అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే రాంగ్ సైడ్ను కూడా ఇలా వేసుకున్నారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మీకు పీసులు వచ్చే క్లాతులు గుచ్చుకునే క్లాతులు అలాంటి వాటికి కూడా ఇలా వేసుకోండి. అలాగే ఈ చివర ఒక స్టిచ్ వేసేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసేసుకున్నాం కదా. యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ షేప్ బెల్ట్ కూడా అలాగే వేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా నీట్గా రెడీ చేసేసుకున్నాం కదా. రెండు వైపులా షేప్ బెల్ట్లు అనేది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కొలుచుకొని చూడండి మీరు. షేప్ బెల్ట్లు మొత్తం ఈ రెండు ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా సమానంగా వచ్చినాయా లేదా అనేది. చాలామంది మనకైతే కమెంట్ చేశారు, అక్క మాకు ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం ఎక్కువ తక్కువ వస్తున్నాయని కదా. ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకుందాం. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టి కోసం ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు తీసుకోండి, స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి కాజా పట్టీకి ఎప్పుడైనా కానీ మీరు ఇలా ఒక పావించు గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో కాజాలు అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీ కోసం ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసుకోండి. ఉక్స్ పట్టీకి నార్మల్ లైనింగ్ పీస్ ఒక్కటి వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఇది రైట్ సైడ్న ఇలా పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రిటర్న్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి.
ఇదిగోండి ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోయింది. మనం ఈ చిన్న కుచ్చు పెట్టుకోవడం వల్ల ఉక్స్ పట్టి అనేది ఇలా కరువు లాగా వచ్చింది అనమాట. ఇదిగోండి ఇక్కడ చిన్న కుచ్చు పెట్టుకున్నాం కదా మనం, ఈ కుచ్చు పెట్టుకోవడం వల్ల ఉక్స్ పట్టి అనేది ఇలా కరువు లాగా వచ్చింది అనమాట. ఇలా కరువుగా రావడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఈ షేప్స్ ఇవి చక్కగా నిలబడి ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఉక్సులు పట్టి కాజా పట్టి చెక్ చేసుకోవాలండి. డాట్స్ వేసుకున్నాక, షేప్ బెల్ట్ వేసుకున్నాక, ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్నాక కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇవి షోలర్కి జాయింట్ వేసుకుందాం. షోలర్కి వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇన్విజిబుల్ జాయింట్ చూపిస్తాను మీకని. ఇన్విజిబుల్ జాయింట్ అనేది ఎలా వేసుకోవాలి షోలర్స్కి అనేది చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అండి. బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో ఉన్న బ్లౌజ్ కటింగ్ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే మీరు పర్ఫెక్ట్ టైలర్ అవ్వాలి నేను అనుకుంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఎలా అయితే కట్ చేసుకుంటానో బ్లౌజెస్ అలా కట్ చేసుకోండి. చాలా ఏ సైజు వాళ్ళకైనా కొన్ని మారని మెజర్మెంట్స్ ఏంటి, ఒక 4 మెజర్మెంట్స్ ఉంటాయండి మారనివి. అవి ఏంటి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. ఇదిగోండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఈ భుజం మీద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది ఇలా తీసుకోండి. కనిపిస్తుంది కదా మీకు, ఇలా తీసుకొని ఇటు వచ్చేసి కాజా పట్టి వైపు నెక్ వైపు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ కొంచెం పావించు కూడా కాదండి, ఎంత ఒక్క పాయింట్ ఇలా పెట్టుకోండి. కనిపిస్తుంది కదా నేను ఎలా పెడుతున్నానో. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మీరు నీట్గా వచ్చింది. ఇలా పెట్టుకొని దీని మీద ఇది లైనింగ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇంతేనండి. ఇన్విజిబుల్ జాయింట్ అంటే ఏమి పెద్ద కష్టమేమి కాదు, చాలా ఈజీ అన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి షోల్డర్ జాయింట్ అప్పుడు ఎప్పుడైనా సరే. ఇలా వేసుకున్న తర్వాత ఈ చివర మందం వచ్చిందండి, మందం రాకుండా ఉండడానికి కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలా తీసుకున్నారంటే ఇదిగోండి మీకు కరెక్ట్గా వచ్చిందనమాట. చూసారు కదా భుజం మీద స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి జాయింట్ అనేది. ఇటు సైడ్ కూడా ఇది రాంగ్ సైడ్ అనమాట. చూసారు కదా ఏమీ ఖర్చులు కనిపించవు, గుచ్చుకోవు కూడా మనకి షోల్డర్ మీద. ఇటు సైడ్ ఇలా. ఇప్పుడు లైనింగ్ మనం బ్యాక్ సైడ్ నెక్కి ఇందాక స్టిచ్ వేసుకోలేదు కదా మనం నెక్ చుట్టూ, ఈ స్టిచ్ ఇప్పుడు వేసుకోండి. ఈ స్టిచ్ అనేది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, మీరు మర్చిపోవద్దు. ఇలా వేసుకోలేదంటే లైనింగ్ క్లాత్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అనేది ఇలా జాయింట్ వేసేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఈ కింద నడుముకి కూడా పైపింగ్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. కస్టమర్స్ కూడా మనం వర్క్ బ్లౌజ్కి స్టిచ్ చేసినందుకు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. అలాగే బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనం కస్టమర్స్కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. ఫినిషింగ్ కానీ లుక్ వైజ్ కానీ బాగుంది అంటే కస్టమర్స్ మనల్ని కాదని ఇంకా ఎక్కడికి వెళ్ళరు.
మీరు సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు చేతుల దగ్గర ప్లస్ గుర్తులాగా రావట్లేదు, హెచ్చు తగ్గులు వస్తున్నాయి అని చాలా మంది అయితే అంటారు కదా. ఇదిగోండి ఇలా చెక్ చేసుకోండి ఒకసారి మీరు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని సైడ్ జాయింట్ వేసుకునే ముందు, నడుము పట్టి వేసుకునే ముందు ఇలా చెక్ చేసుకోండి. మనకి ఎంత ఎక్కువ ఉంది నడుము పార్ట్ అనేది, ఎక్కడ వరకు మనం నడుము పట్టి వేసుకోవాలి అనేది. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు ఎక్కడ వరకు వచ్చింది మీకు, ఇంత ఎక్స్ట్రా వచ్చింది అంటే మీరు నడుము పట్టి ఇక్కడ ఖర్చు అనేది ఇంతవరకు పెట్టుకున్నారనమాట, ఇంతవరకు వేసుకోవాలి. అలా కాకుండా మీరు ఇక్కడికి వేసుకున్నారనుకోండి ఏమైద్ది, ఈ కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చిద్ది. ఇది రావడం వల్ల ఏమైద్ది, మీకు బ్యాక్ పార్ట్ అనేది పెరిగిద్ది. అందుకనే ఇలా చెక్ చేసుకోండి ఒకసారి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇలా పెట్టేసుకొని చక్కగా దీని మీద అయితే నడుము పట్టి వేసుకోండి. నేను ఇప్పుడు పైపింగ్ వేస్తున్నారు కాబట్టి బ్యాక్ డాట్స్ అనేవి వేసేసుకోండి ఫస్ట్. బ్యాక్ డాట్స్ ఆల్రెడీ ఎలా వేసుకోవాలంటే, ఇదిగోండి ఖర్చు మనం ఎక్కడ వరకు పెట్టుకున్నాం, ఇదిగోండి ఇక్కడ వరకు ఖర్చు కదా. అలాగే ఈ నెక్ మిడిల్ ఎక్కడ వరకు చూసుకోండి, ఇక్కడ వరకు మిడిల్, ఈ మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ ఖర్చు ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇది అన్నమాట మనకి బ్యాక్ డాట్ పాయింట్. అలాగే ఈ భుజం మధ్యలోకి వచ్చిందో రాలేదో కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలా కరెక్ట్గా భుజం మధ్యలోకి కనిపిస్తుంది కదా మీకు ఫోల్డింగ్, ఇలా పెట్టి బ్యాక్ డాట్ వేసేసుకోండి. మనకి బ్యాక్ డాట్ వేసిన తర్వాత పైపింగ్ కానీ నడుము పట్టి పైపింగ్ వేసుకోవాలి. అదే నడుము పట్టి అనుకోండి, మీరు నడుము పట్టి వేసిన తర్వాత డాట్స్ వేసుకోవచ్చు. మనం పైపింగ్ కదా వేసేది, ఇలా వేసుకోండి. పైపింగ్ థ్రెడ్ అనేది మనం ఎక్కడ వరకు, ఇక్కడ వరకు వచ్చింది కదా ఎక్స్ట్రా నడుము పార్ట్లో, అక్కడికి ఇలా పెట్టేసుకుందాం. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీని మీద నడుము పట్టి వేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని సేమ్ మనం పైపింగ్ థ్రెడ్ ఎక్కడ వరకు ఉందో ఎడ్జ్ మనకి తెలిసిద్ది కదా, అక్కడికి వేసుకోండి స్టిచ్ అనేది కరెక్ట్గా. ఇదిగోండి ఇలా వేసేసుకున్న తర్వాత సేమ్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీద, పైపింగ్ మీద పడొద్దు, లైనింగ్ మీద ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇలా బ్లౌజ్ అయితే నడుము పట్టి కూడా వేసేసుకున్నాం మనం, చూసారు కదా. ఇలా నీట్గా నడుముకి పైపింగ్ కూడా వేసేసుకున్నాం, షోల్డర్ జాయింట్ కూడా చేసేసుకున్నాం. ఇంకా బ్లౌజ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాం. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, ఫ్రంట్ హ్యాండ్స్. ఇవి ఫ్రంట్ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి ఫ్రంట్ వైపు. ఇలా జాయింట్ వేసేసుకున్నాం కదా. హ్యాండ్స్ కూడా సైడ్ జాయింట్ చేసుకున్నాం. సైడ్ జాయింట్ చేసుకోవడానికి ఫస్ట్ హ్యాండ్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక మన పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి, అది చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, లేదా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సైడ్ జాయింట్ చాలామందికి కుదరదు, లైన్గా రావాలన్నమాట, స్ట్రైట్ లైన్ లాగా. అలా రాదు, అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో వివరంగా ఉంది ఒక వీడియో, ఆ వీడియో చూడండి. ఇదిగోండి ఇలా లైన్గా రావాలి స్టిచ్ అనేది సైడ్ జాయింట్ అప్పుడు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా మీకు, కరెక్ట్గా వచ్చింది చూసారా. ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ కరెక్ట్గా కలిసింది. అలాగే ఇక్కడ కూడా ఏమి ఎక్కువ తక్కువ రాలేదు, మనకు కరెక్ట్గా వచ్చింది. ఇలా పర్ఫెక్ట్గా అయితే సైడ్ జాయింట్ రావాలన్నమాట. ప్లస్ గుర్తు అంటే ఇదన్నమాట. ఇలా ఈ హ్యాండ్ కలవాలి, ఇలా ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే చేతిలో చంకలో పట్టేయకుండా ఉంటుంది మీకు సైడ్ జాయింట్. ఇటు సైడ్ కూడా జాయింట్ వేసేసుకున్నాం. ఇదిగోండి మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో. చక్కగా నడుముకి పైపింగ్ వేసుకోవడం వల్ల నడుము కూడా చాలా నీట్గా, బ్యాక్ పార్ట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఫినిషింగ్ వైజ్ కూడా చూసుకోవచ్చు మీరు
ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది. ఈ వర్క్ బ్లౌజులకు కానీ లేదా కస్టమర్స్ కొంతమంది ఈ బ్యాక్ థ్రెడ్స్ కావాలని అడుగుతారు కదా, అలా అడిగిన వాళ్ళకి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టేసుకోండి. క్లాత్తో కావాలంటే క్లాత్తో రెడీ చేసుకోవచ్చు, లేదా ఇలా వర్క్ బ్లౌజులకి ఇలా ఫ్యాన్సీగా ఈ థ్రెడ్ వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇలా హ్యాంగిల్స్ అనేది ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి రెండు వైపులా మార్కింగ్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, ఇదిగోండి 2.5 ఇంచెస్ దగ్గర ఇలా కరెక్ట్గా రెండు ఒకే చోట ఇలా మార్కింగ్ పెట్టేసుకొని థ్రెడ్స్ వేసేసుకుందాం.